హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లుండు వ్లాగ్స్. ఇదిగో చూడండి రకరకాల పూలు. ఇదే అనమాట నా బుల్లి బుజ్జి గార్డెన్ అనమాట. ఇదైతే ఇవి చాలా బాగుంటాయండి. అంటే మార్నింగ్ పూసి ఈవినింగ్ కల్లా ముడుచుకుపోతాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదేమో మాస్పత్రి పువ్వుల్లో వేసుకుని కడతారు, పూజల్లో ఉపయోగిస్తారు. ఇదైతే ఒక రెడ్ క్రోటన్ అనమాట. ఇది ఓన్లీ ఇంకా ఆకులే, ఫ్లవర్స్ ఏం పోయదు. ఇంకేమో ఇది పుదీనా, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది, వంటల్లో యూజ్ చేసుకుంటాము. ఇదిగోండి ఇవి ఒక క్రోటను. ఇదేమో తమలపాకు చెట్టు అనమాట. మొన్న వర్షాలు పడుతుంటే వేసాను, నేను చాలాసార్లు వేసాను, రాలేదు. సరే ఈసారి అయినా వస్తుందేమో అని. చూడండి ఈ వీటిని టిక్ టిక్ రోజాలు అంటారు కదా, వీటిలో అనమాట కలర్స్ ఆరెంజ్, పింక్, ఎల్లో, వైటు, పింక్లోని 3 కలర్స్. ఇదైతే అసలు నాకు భలే నచ్చింది అనమాట ఈ కలరు. ఇది ఒక ఎల్లో. ఇదిగోండి ఇంకొక తమలపాకు చెట్టు ఇక్కడ వేసాను అనమాట. అయితే ఏంటో ఈ మధ్య చెట్లు వెయ్యాలి అని చెప్పి ఇంకా ఏ ఒక్కటి వేస్తూ ఉన్నాను అనమాట. అలానే ముందు నుంచే ఎక్కువ పూల చెట్లు ఉంటూనే ఉంటాయి. ఇదైతే ఇదిగోండి అవి తెల్ల పూలు పూస్తాయి అనమాట. పూజకు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఎప్పుడు పూజకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడు పూలు ఉంటూ ఉంటాయి. ఆ తెల్ల పూల చెట్లు, ఈ మందార చెట్లు ఉంటే చాలు, ఇంకా మనకు పూజకి పువ్వులు మనం దిగులు పడాల్సిన అవసరం లేదనమాట. ఇదిగోండి ఇక్కడ ఇంకొక తమలపాకు చెట్టు అనమాట. ఇదేమో నాటు తమలపాకు, కింద చూపించింది అంటే హైబ్రిడ్ అనమాట. ఇంకా ఇవైతే మొన్న వర్షాలు పడుతున్నాయని కనకంబరాలు మొక్కలు అయితే తెచ్చి నాటేశాను. ఇంకా నాటేశాను కాదండి, మా వారి చేత నాటించాను. మా వారు నాటితే చాలా బాగా చెట్లు వస్తాయని నాకు అదొక ఫీలింగ్ అనమాట. ఇంక ఇదేమో మాది మనీ ప్లాంట్ అనమాట. ఇదైతే డబ్బాలో వేసాము. ఇది ఇలా అల్లిస్తున్నాం అనమాట మిద్ది పైకి. ఇలా మెట్ల మీద నుంచి ఇలా అల్లిద్దామని. ఇదొక క్రోటన్ అనమాట. దీనికి పింక్ కలర్ ఫ్లవర్స్ పూస్తాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఇదే మా పిల్లి బుజ్జి గార్డెన్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్